ఏంటి ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇది గిన్నె తీసేసుకున్న, ఇలా లైట్‌గా ఆయిల్ ఏసేసుకొని, ఉల్లగడ్డలు అనేది ఇలా రౌండ్ కట్ చేసుకున్న, అవి కూడా ఇందులో పెట్టేస్తా. క్యారెట్ కూడా ఇందులో పెట్టేసుకుంటున్నా. ఇవి ఎందుకు అనుకుంటున్నారా? మీరు కూడా చూసేయండి. చూసారా? ఈ ఆకులు అనేది నేను చుట్టాను కదా! అవి ఇందులో పెట్టేసుకుంటున్నా. అరబీ వాళ్ళు ఉరకనప్ప అంటారు కదా! ద్రాక్షాకులు అవి ఇలా ఎలా వండుతున్నారో మీరు కూడా చూసేసేయండి. దీనికి మసాలా ఏంటి, ఎలా వండుతాం అనేది చూసేసేయండి. కొంతమందికి తెలియదు కదా! చింతపండు ఏది దానికి గుజ్జు తీసేసుకుంటున్నా. చింతపండు రసం అనేది ఇలా నీళ్ళు వేసుకొని తగినంత తీసేసుకోవాలా. ఏమైనా దాంట్లో గలీజ్ ఉంటుందనేసి నేను వడగట్టుకుంటున్నా. ఇప్పుడు దానికోసం అనేసి ఒక మ్యాగీ తీసేసుకొని లైట్‌గా కొంచెంగా నీళ్ళు వేసేసుకొని, కొంచెం ధనియాల పొడి, కొంచెం పసుపు, కొంచెం మసాలా పొడి వేస్తున్నా. ఇప్పుడు చక్కెర అనేది 6 టేబుల్ స్పూన్లు వేసాను నేను. చూసారా? 6 వేసాను. ఇప్పుడు దీనికోసం అనేసి ఇది ఇదొచ్చేసి దానిమ్మ సాస్ ఇది. ఇది కూడా ఒక టేబుల్ స్పూన్ ఏసాను. ఇది వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్టు అర టీ స్పూను, టమాటా పేస్ట్ వచ్చేసి 1 టీ స్పూన్ ఏసి ఇలా బాగా మిక్స్ చేసేసుకుంటున్నా. ఇదొచ్చేసి లెమన్ జ్యూసు మనకు రెడీమేడ్‌లో దొరుకుతుంది. కావాలంటే నిమ్మకాయ జ్యూస్ కూడా తీసుకోవచ్చు. ఇదొచ్చి అర కప్ ఏసాను. ఇదొచ్చి ఆలివ్ ఆయిలు. ఆలివ్ ఆయిల్ కూడా ఇలా కప్పులోకి ఏసుకున్నా. మొత్తం కలిపి 1 కప్పు నిమ్మరసము, ఇలా ఆలివ్ ఆయిల్ కలిపి మొత్తం 1 కప్పు. ఇది వచ్చేసి చింతపండు జ్యూస్ తీసుకున్నాం కదా! దాన్ని కూడా ఇందులో వేసేసా. ఇది కూడా కలిపేసుకుంటున్నా. ఇది గ్యాస్ మీద పెట్టడం వల్ల మినిమం అనేది 2, 3 గంటల సేపైనా ఉడకాలండి. మనకు హైలో పెట్టుకోకూడదు. లోలో పెట్టుకొని గ్యాస్ అనేది 2, 3 గంటల సేపన్నా ఉడికించుకోవాలా. చూసేసారా? అవి వచ్చి పచ్చిమిరపకాయలు, కారం అనేది ఉండదు మనకు. స్పైసీ అనేది ఏమి ఉండదు. తినడానికి చాలా బాగుంటుంది. పుల్లంగా, కారంగా నాకైతే చాలా ఇష్టము. చూసారా? ఇలా మనకు రెడీ అయిపోయింది. ఇంతేనండి. ఎక్కువేం కష్టమేం